రైట్. ప్రజలు తమను పట్టించుకున్న ప్రభుత్వానికి ఏం ఓటు వేయలేదు, పట్టించుకోలేదని ఇప్పుడు బాధపడితే మాత్రం ఉపయోగం ఉంటుందనే అభిప్రాయం ఉంది. ప్రసాద్ రెడ్డి గారు చెప్పండి, ఏమిటి చంద్రబాబు గారు మళ్ళీ సేమ్ టు సేమ్ ఎంపీల కొనుగోళ్ళు వ్యవహారాలు ఇవన్నిటికీ తెరదీస్తున్నట్లేనా? ఈ వచ్చిన కథనం చూస్తే, సాక్షిలో వచ్చిన కథనం ఆసక్తికరంగా ఉంది. వాళ్ళ దగ్గర సమాచారం లేకుండా ఉంటే రాసి ఉండరు కదా. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు 2 నెలలైనా ఎందుకు ఈ ప్రయత్నాలు ప్రారంభించలేదని నేను ఆశ్చర్యపోతా ఉన్నాను. అంటే చాప కింద నీరులాగా ఆయన ప్రయత్నాలు చేస్తూనే ఉండవచ్చు. చంద్రబాబు నాయుడు వెనుకటి గుణం మేల మాను వినురాసుమతి అంటారు కదా, అటువంటి గుణం ఆయనలో పోదు. ఆయన ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని ఎన్నికల్లో మోరల్ గా దెబ్బతీశాము, రాజ్యసభ నుంచి కూడా 11 మందిని చేర్చడం ద్వారా ఆయనను మరింత రాజకీయంగా జాతీయ స్థాయిలో పలసన చేయాలి అనే అభిప్రాయంతో ఖచ్చితంగా కృషి చేస్తారు. దానికోసం ఆయనకి విపరీతంగా సొమ్ము సంపాదించిన చరిత్ర ఉంది కదా, ఫండింగ్ ప్రాబ్లం లేదు. ఆయన ఫండ్ చేసే ఎన్ఆర్ఐలు వాళ్ళు ఉన్నారు. ఇక్కడే ఆయన అపారంగా సొమ్ము సంపాదించి పెట్టాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ 11 మంది రాజ్యసభ ఎంపీలు, ఒడిశాకు చెందిన నవీన్ పట్నాయక్ 9 మంది ఎంపీలు రాజ్యసభలో చాలా కీలకంగా ఉన్నారు. కాబట్టి బీజేపీ వాళ్ళు కూడా ఈ ఆపరేషన్ ఆకర్షకు, చంద్రబాబు చేసే ఆపరేషన్ ఆకర్షకు వెనక మద్దతు ఉంటే ఉండవచ్చు అండి. అంటే బీజేపీని ఎప్పుడు నమ్మటానికి వెళ్ళలేదు. ఇది దట్ ఈజ్ అంటే దానికి ఒక విష సంస్కృతి ఉన్నది. 9 రాష్ట్ర ప్రభుత్వాలను కూలగొట్టిన చరిత్ర ఉంది కదా, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి. అదేవిధంగా తనకు లోక్సభలో పూర్తి మెజారిటీ రాకపోతే చంద్రబాబు లాంటి సమర్థుడు అనండి, నేను అసలు ఎన్నికల ముందే ఇలా చంద్రబాబుతో ఎందుకు పొత్తు కుదుర్చుకున్నారంటే, రాకపోతే మెజారిటీ రాకపోతే ఈయన ఎంపీలను కొనుగోలు చేయడానికి బాగా సహకరిస్తాడనే ఉద్దేశంతో ఆయనతో పొత్తు పెట్టుకున్నారని కూడా 1-2 చోట్ల చెప్పడం జరిగింది కూడా. అంటే చంద్రబాబు నాయుడు సామర్థ్యం ఏంటంటే ఆయనకి డబ్బు కొరత లేదు, వ్యూహాల కొరత లేదు, అన్ని వ్యవస్థల్లోనూ తన మనుషులను పెట్టుకున్నాడు, న్యాయ వ్యవస్థలు కూడా పెట్టుకున్నాడు, తీర్పులు ఎలా కావాలంటే అలా తెచ్చుకుంటాడు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ సభ్యులు ఇచ్చిన వాళ్ళు కమిటెడ్ గా ఉంటారా ఉండరా అన్నది ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. లాస్ట్ టైం ఏంటంటే ఫస్ట్ 2014లో ఎన్నికలు వచ్చినప్పుడు 23 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారంటే నువ్వు ఎమ్మెల్యేలు ఎటువంటి వారికి సీట్లు ఇచ్చావు అనే ప్రశ్న కూడా వస్తుంది కదా. అప్పుడంటే కొత్త పార్టీ ఏదో విస్తరణ విషయంలో చాలా పార్టీ పెరిగింది కాబట్టి కొత్త మొహాలు వచ్చేసాయి, వాళ్ళు వెళ్ళిపోయారా అని అనుకోవచ్చు. కానీ రాజ్యసభలో అంటే కీలకమైన పదవులు ఇచ్చేటప్పుడు చాలా కమిటెడ్ వాళ్ళకి ఇచ్చారు. చంద్రబాబు నాయుడు రాజ్యసభ సభ్యుల్ని కానీ లోక్సభ సభ్యుల్ని కానీ ఎవరైనా కొనగలిగితే అది చంద్రబాబు సమర్థత మీద, లేకపోతే నటోరిటీ అన్నాం, సమర్థత అనడానికి మంచిది కాదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి సభ్యుల ఎంపిక అంటే లాయల్టీకి, విధేయతకి ప్రాధాన్యత ఇవ్వటము సభ్యుల ఎంపిక విషయంలో కూడా తప్పకుండా రిఫ్లెక్ట్ అవుతుంది. నేను అనుకోవడం జగన్మోహన్ రెడ్డి గారు ఎంపిక చేసిన సభ్యుల్లో ఇలాగా అంటే ప్రతి దానికి ప్రతి వాళ్ళకి ఏదో ఒక రేట్ ఉంటుంది అంటారు కదా, ఇంకో 0 చూడితే ప్రతి వాడు పడిపోతాడని కదా మన ఆయన చెప్తుంటారు. గతంలో చంద్రబాబు గారు అలా ప్రూవ్ చేశారు. అయినప్పటికీ ఎన్ని 0 చుట్టినా నిలబడే వారు ఉన్నారు అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మన ఆయన ఈస్ట్ గోదావరి నుంచి చెందిన బోస్ గారు చాలా స్పష్టంగా ప్రకటించాడు, నేను రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో మమేకమై ఉన్నాను, నా ప్రాణం పోయే వరకు ఇందులో ఉంటున్నాను. అలాంటి వాళ్ళే రాజ్యసభ సభ్యులు చాలా మంది ఉన్నారని నేను భావిస్తున్నాను. అలా కాకుండా వెళ్ళిపోతే మాత్రం ఖచ్చితంగా అంటే జగన్మోహన్ రెడ్డికి ఒక్క ఎమ్మెల్యే సీటు రాకపోయినా రాజ్యసభ సభ్యులు ఆయన కూడా ఉండేంత విధేయత ఉండేవాళ్ళు ఉండాలి. అది కదా పార్టీ అంటే. అలాంటి విధేయత జగన్మోహన్ రెడ్డి పర్సనల్ అట్రాక్షన్ అది ఉన్నది ఆయనకి వ్యక్తిగతంగా. ప్రజల్లో బలం కూడా 40% ఉంది కాబట్టి ఆయన తొందరగా వెళ్ళిపోయే అవకాశం లేదు. కానీ మేబీ 1 or 2 ఏమైనా ఉంటుంది. నేనైతే అలా జరగకపోవచ్చు అని అనుకుంటున్నాను కేసీఆర్ గారు. అంటే రాజకీయాల్లో విధేయత అన్నదానికి చాలా తక్కువ ప్రాధాన్యత ఉంటుంది కదా. ఇప్పుడు ఉదాహరణకి తెలంగాణలో బీఆర్ఎస్ కేసీఆర్ గారికి ఇచ్చినంత ప్రాధాన్యత ఎవరికి ఇవ్వలేదు. ఆయన శుభ్రంగా రాజీనామా చేసి వెళ్ళిపోయి ఇప్పుడు అక్కడ ఏకంగా సలహాదారు పదవి తీసుకున్నాడు. ఆ కథ నడుస్తూ ఉంది. అలాగే మీరు ఇందాక బీజేపీ వాళ్ళు ఏమన్నా అట్రాక్ట్ చేస్తారేమో చంద్రబాబు ద్వారా అన్నారు. చంద్రబాబు ద్వారా ఎందుకు? చంద్రబాబు మనుషులనే నలుగురినప్పుడు వాళ్ళే విలీనం చేసుకున్నారు కదా. సో బీజేపీ వాళ్ళు కావాలనుకుంటే డైరెక్ట్గా మాట్లాడుకుంటారు, కానీ చంద్రబాబు ద్వారా ఎందుకు మాట్లాడుకుంటారు? లేదండి, లేదు. బీజేపీ వాళ్ళు చంద్రబాబు సమర్థత మీద చాలా వాళ్ళకి నమ్మకం ఉన్నది. అంటే ఒక దశలో మీకు తెలియదని కాదు, ఒక దశలో
అది జ్యుడిషియరీలో ఆయనకున్న పట్టు చూసి నరేంద్ర మోడీ భయపడ్డాడని కూడా వార్తలు వచ్చినాయండి. అంటే అంత ఇన్ఫ్లుయెన్స్ ఆయనకున్నది. కాబట్టి డైరెక్ట్ గా బీజేపీ తీసుకుంటే ఒక శత్రుత్వం వస్తుంది, శాశ్వత శత్రుత్వం వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారితో అని. అది వయా చంద్రబాబు. అలాగే ఎంపీలు కూడా బీజేపీలో చేరటం కంటే టీడీపీలో చేరడానికి ఎక్కువ ఇది ఆసక్తి చూపుతారు. ఎందుకంటే ఆయన వాళ్ళ అవసరాలు, మంచి చెడ్డలు అన్ని చూడగల ఒక యంత్రాంగాన్ని, వ్యవస్థని ఏర్పాటు చేశాడు. ఆయనకి రాజ్యసభ సభ్యుల బలహీనతలు కానీ, లేకపోతే న్యాయ వ్యవస్థలో ఉండేవాళ్ళ బలహీనతలు మనకి ఆయన ఎన్టీ రామారావు గారి పార్టీని, ఎన్టీ రామారావు గారి జెండాని, ఎన్టీ రామారావు గారి బ్యాంక్ అకౌంట్ ని ఎలా గుంజుకున్నాడో మనకు తెలుసు కదా. కాబట్టి చంద్రబాబు గారి సమర్థత గురించి మరి రాజ్యసభ సభ్యులకు బాగా తెలుసుంటుంది. అందుకని డైరెక్ట్ గా బీజేపీలోకి వెళ్ళటం కంటే టీడీపీలోకి వెళ్ళటం మేలని వాళ్ళు భావించే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. రైట్. నాకైతే డౌట్ ఉంది. ఎందుకంటే అదేదో అవకాశం వాళ్ళు తీసుకుంటారు కానీ తీసుకోదలిస్తే చంద్రబాబు ద్వారా తీసుకుంటారా అనేది ఒక సందేహం. అయితే అంటే బీజేపీ వాళ్ళకి ఏంటంటే ఈ రాజ్యసభ సభ్యుల రోజువారీ అవసరాలను ఇలాంటివన్నీ చూసే అంత ఓపిక, తీరిక లేకపోతే లేదండి. చంద్రబాబు నాయుడు గారు అది ఒక వ్యవస్థీకృతం చేశాడు. ఆ విధంగా చేస్తాడు, లాక్కుంటాడు, వాళ్ళ మంచి చెడ్డలు చూస్తాడు, అవసరం ఉన్నంత కాలం వాళ్ళని కిరీటం పెడతాడు, లేకపోతే చెత్తబుట్టలు వేస్తాడు. అది ఆయన సమర్థత వేరే, నెక్స్ట్ లెవెల్ అనమాట. ఆయనతోటి పోటీ చేసేవాడు రాజకీయ పార్టీ కానీ వ్యక్తులు కానీ ఎవరు లేరు.